హాయ్ గైస్ క్రిప్టో మార్కెట్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే బీటీసీ కొత్త ఏటెచ్ అయితే రికార్డ్ చేసుకుంది అండ్ దాని గురించి అయితే చూద్దాము. సో వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేస్తాను, పాత ఛానల్కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని కంటిన్యూ అయితే చేయండి. అండ్ ఫస్ట్ వచ్చిన ఈ న్యూస్ చూడండి, బిట్కాయిన్ బీటీసీ రీచెస్ న్యూ హాల్ టైమ్ ఐ పాస్ $69,000. సో రీసెంట్గా బీటీసీ చూసుకుంటే కొత్త ఏటెచ్ని రీచ్ అయితే అయింది $69,000. గైస్ నేను చూసుకుంటే ఈ హాల్వింగ్ టైంకి బీటీసీ ఒక $50,000 to $55,000 అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశాను. బట్ చూసుకుంటే ఈ $69,000 అయితే చేరుకుంది. సో అది చాలా పెద్ద పాజిటివ్. 2022 మీకే తెలిసిందే. సో ఎవరైనా 2021 2022లో ఎంటర్ అయిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని రోజులు హోల్డ్ చేసుకుంటూ వచ్చారనేసి. సో ఎందుకంటే అంత ఇంపాక్ట్ అయితే అయింది అప్పుడు నెగిటివ్గా చూసుకుంటే. బట్ ఇప్పుడు అలాగే పాజిటివ్గా అప్సైడ్ మొమెంటం గైన్ అయితే అయింది. రీసెంట్గా ఏటెచ్ దగ్గరికి వెళ్ళాక ప్రైస్ కూడా రివర్సల్ అయితే తీసుకుంది నిన్న కూడా చూసుకుంటే. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. బట్ మళ్ళీ ఇంకా ఎక్కువగా ఏమైనా ఫాల్ వచ్చినా ప్యానిక్ అయితే అవ్వకండి. ఎందుకంటే బై చేసిన వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్లో ఒక $40,000, $45,000, $50,000 దగ్గర బై చేసిన వాళ్ళు ప్రాఫిట్లో వచ్చింటారు కదా. సో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తారు ఓకేనా. సో అందుకు ప్రైస్ చూసుకుంటే కొంచెం ఫాల్ అయితే అయినా, ఇంకా ఎక్కువగా ఫాల్ అయినా కొన్ని రోజులకి సైడ్ వేస్గా పోయినా పెద్దగా పట్టించుకోకండి. రీసెంట్గా ర్యాలీ అయితే చూసామండి. ఇంకా హాల్వింగ్ అయితే రాలేదు, ఏప్రిల్ మంత్లో హాల్వింగ్ అయితే ఉండేది. సో ఇప్పుడు ఇలాంటి ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే జరిగింది. సో కొత్త ఏటెచ్ అయితే బీటీసీ చూసుకుంటే రీచ్ అయితే అయిందనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ అప్డేట్ చూడండి, వాచర్ గురు వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. బ్లాక్ రాక్స్ స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్ సప్రెసెస్ $1 billion ఇన్ ట్రేడింగ్ వాల్యూమ్ ఇన్ ఫస్ట్ అవర్ ఆఫ్ ట్రేడింగ్ టుడే. సో ఫస్ట్ అవర్ ఆఫ్ ఈరోజు ట్రేడింగ్లో చూసుకుంటే అది ఫస్ట్ అవర్లోనే ఈ బ్లాక్ రాక్ యొక్క స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్ వాల్యూమ్ చూసుకుంటే 1 బిలియన్ని సర్ప్రైజ్ అయితే చేసిందని మెన్షన్ అయితే చేశారు. ఒకప్పుడు చూసుకుంటే ఇది ఎక్కువే, ఇప్పుడు కూడా ఎక్కువే. బట్ ఈ 1 బిలియన్ అనేది జస్ట్ చూసుకుంటే ఫస్ట్ అవర్ ఆఫ్ ట్రేడింగ్ టుడే అని మెన్షన్ అయితే చేశారు. సో నిన్న ఈ న్యూస్ అయితే వచ్చింది. సో నిన్నే బీటీసీ కూడా చూసుకుంటే కొంచెం రివర్సల్ అయితే తీసుకుంది, ఒక $69,000 హిట్ అయితే అయ్యాక. గైస్ ఇప్పుడు చాలామంది చూసుకుంటే నేనే టుడేలో కూడా చెప్పాను, ఇప్పుడు బై చేయకపోతే మిస్ అయిపోతామేమో అనేసి ఎక్కువగా యాక్టివిటీ అయితే ఉంది ప్రజెంట్ బిట్కాయిన్లో చూసుకుంటే, బయింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది కంప్లీట్ బుల్ రన్ అయితే కాదు. ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో అయితే ఉన్నాం అనుకోండి సింపుల్గా. ఎందుకంటే ఇంకా హాల్వింగ్ అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి. సో హాల్వింగ్ అయితే మనం ఇంకా కొంచెం పెద్ద పంప్ అయితే చూడటానికి అయితే కుదిరేది. బట్ చూద్దాం. సో ఇప్పుడు ఎవరైనా ఎంటర్ అయ్యి ప్రాఫిట్స్లో వచ్చి ఉంటే, రీసెంట్గా ఎవరైనా ఎంటర్ అయ్యి ప్రాఫిట్స్లోకి వచ్చి ఉంటే సేఫ్గా ఎగ్జిట్ అయితే అవ్వండి ప్రాఫిట్స్తో కొంచెం. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే రీసెంట్గా ఒక $105 million వర్త్ ఆఫ్ బిట్కాయిన్ షార్ట్స్ లిక్విడేట్ అయితే అయింది. సో ఇది చూసుకుంటే కొంచెం పంప్ అయ్యే టైంలో అయితే జరిగింది. సో ఈ $69,000 కంటే ముందైతే జరిగింది. సో ఆ ప్రైస్కి రీచ్ అవ్వడానికన్నా కొంచెం టైం అయితే ముందు జరిగింది. సో ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేసుకున్నారో సో కొంచెం లిక్విడేట్ అయితే అయింది. సో ఇక్కడ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, సో కొంచెం ఇలాంటి టైమ్స్లో ఫ్యూచర్ ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి అనేసి అయితే చెప్తాను. సో మార్కెట్ కొంచెం వాలటైల్గా మూవ్ అవడానికి కూడా పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ ఇంట్రెస్టింగ్ అయిన న్యూస్ చూడండి, మైకల్ స్లేర్స్ మైక్రో స్ట్రాటజీ టు రైజ్ $600 million టు పర్చేస్ మోర్ బిట్ కాయిన్స్. సో ఇక్కడ మైకల్ స్లేర్ ఇతని దగ్గర 1,90,000 బిట్ కాయిన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే వాచర్ గురు వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, వీళ్ళు ఒక $600 million దాకా రైజ్ అయితే చేయబోతున్నారు అనేసి అయితే చెప్తున్నారు. ఎందుకని చూసుకుంటే బిట్ కాయిన్ని బై చేయడానికంట. సో ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్గా మైకల్ స్లేర్స్ మైక్రో స్ట్రాటజీ కంపెనీస్ అనౌన్సింగ్ ఏ న్యూ ప్రైవేట్ ఆఫరింగ్ ఫర్ 600 కన్వర్టబుల్ సీనియర్ నోట్స్ అని మెన్షన్ అయితే చేశారు. అకార్డింగ్ టు ప్రెస్ రిలీజ్ బై ద కంపెనీ అని మెన్షన్ అయితే చేశారు. సో చూడాలి ఏం చేస్తారనేసి గైస్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా మార్కెట్ మంచి ర్యాలీ అయితే అవుతుంది కదా. సో మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ రీసెర్చ్ అయితే చేయండి. అండ్ ఇంకో విషయం, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అయితే చెప్పాను. సో మీరు ఎంటర్ అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో, మీరు తీసుకొని వెళ్ళే అమౌంట్ ఏదైతే ఉందో క్రిప్టోలకి ప్రజెంట్ యూజ్ లేదన్న అమౌంట్ని మీరు తీసుకొని అయితే వెళ్ళండి. మీరు బై చేయాలనుకుంటే రీసెర్చ్ చేశాక పర్సనల్ రీజన్స్ కానీ దాచుకున్న అమౌంట్ని తీసుకొని అయితే వెళ్ళకండి క్రిప్టోలకి. అండ్ అప్పు చేసి కూడా తీసుకొని అయితే వెళ్ళకండి అలాంటి అమౌంట్ని. మార్కెట్ అనేది ఎప్పుడు ఒకేలాగా అయితే ఉండదు. సో వన్స్ మీరు ఎంటర్ అయ్యాక ప్రాఫిట్ వచ్చిందంటే సేఫ్గా ఎగ్జిట్ అయితే అయిపోండి. క్రిప్టో మార్కెట్ 24 hours మార్కెట్ కదా. ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే సడన్గా ఇంపాక్ట్ అయితే అవుతుంటుంది. సో అందుకే చెప్తూ ఉంటాను. అండ్ ఇంకొక సైడ్ ఏమో ఈ న్యూస్ చూడండి, న్యూస్ బీటీసీ వాళ్ళు ఈ న్యూస్ రిలీజ్ చేస్తారు. బిట్కాయిన్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అట్ లెవెల్స్ హయ్యర్ దెన్ November 2021 పీక్. సో November 2021లో ఈ బిట్కాయిన్
ఈ గ్రిడ్ చూసుకుంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఎక్కువగా అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే, సో ఇప్పుడు కూడా చూసుకుంటే హైగా అయితే ఉంది. దెన్ నవంబర్ 2021 పీక్ 21 నవంబర్ పీక్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. గైస్ ఈ పీక్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్ట్రీమ్ గ్రిడ్ అనేది ఏదైతే ఉందో, సో అది అప్ అండ్ డౌన్ అయితే అవుతుంటుంది జస్ట్ లైక్ బీటీసీ. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో ఈ హాల్వింగ్ అయ్యాక బీటీసీ ఇంకా బాగా ర్యాలీ అయిందనుకోండి, సో అప్పుడు చూసుకుంటే ఈ గ్రిడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇది చూసుకుంటే బట్ చూడాలి. అండ్ బిట్‌కాయిన్ ఫేర్ అండ్ గ్రిడ్ ఇండెక్స్ ఇస్ డీప్ ఇన్సైడ్ ఎక్స్ట్రీమ్ గ్రిడ్ టెరిటరీ. సో డీప్ ఎక్స్ట్రీమ్ గ్రిడ్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఆ ఇండికేటర్ ఏం మెన్షన్ చేస్తుందంటే, వెన్ ద ఇండికేటర్ షోస్ ఎ వాల్యూ లెస్ దెన్ 47 ఇట్ మీన్స్ దట్ ద సెంటిమెంట్ అరౌండ్ సెక్టర్ దట్ ఆఫ్ ఫియర్, అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద ఇండెక్స్ బీయింగ్ రైజింగ్ అబౌట్ 53 మార్క్ ఇంప్లైస్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్రీడ్ అమాంగ్ ద ఇన్వెస్టర్స్. సో కొంచెం గ్రీడ్, సో ఇక్కడ గ్రీడ్, ఫియర్, ఫోమో. సో ముఖ్యంగా ఫోమో అనుకోండి, మీకు సింపుల్గా చెప్పాలంటే బై చేయకపోతే మిస్ అయిపోతామేమో అనేసి. సో కొన్నిసార్లు పంపై కొంచెం డంపై ఎక్కడ రీటెస్ట్ చేసి పంప్ అయితే అవుతుంటుంది, కొన్నిసార్లు సడన్గా వెళ్ళిపోతుంటుంది. సో చూడాలి. సో ఈసారి బీటీసీ చూసుకుంటే హాల్వింగ్ టైంకి ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి, హాల్వింగ్ అయ్యాక కాదు, హాల్వింగ్ టైంలో ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి అయితే చూద్దాము. సో హాల్వింగ్ అయ్యాకే మనం కొంచెం ఎక్కువ ర్యాలీ చుట్టడానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉండేది. అలాగని మళ్ళీ చెప్తున్నాను, సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ప్రాఫిట్స్లోకి వచ్చి సేఫ్గా కొంచెం ఎగ్జిట్ అయితే అవ్వండి. సో గైస్ ప్రెసెంట్ ఇవి క్రిప్టో మార్కెట్కి సంబంధించిన కొన్ని చిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే ఇవ్వడానికి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఛానల్ యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది.